టికెట్ తీసుకున్న అందరూ టికెట్ తీసుకుంటారు బై ముంగడ షేకింగ్ ఉన్నది మీ బాంచన్ మీ కాలు మొక్కుతున్నా నా ఒకరు పోతుంది అడ్డగోలు అప్పులైన దిక్కుమల్ల పోరగాను పుట్టిన మళ్ళీ నా పిల్లం పొట్టతో ఉన్నది జర మర్చిపోయి నిద్రపోయిన ఉంటే టికెట్ తీసుకుంటే బాంచన్ అవునే నాయన టికెట్ తీసుకున్నావే ఏడికి పోవాలి నేనా బిడ్డ అలుముకుంటా పోవాలి దాటుకుంటా పోవాలి పోతుకుంటా పోవాలి పాతుకుంటా పోవాలి మొత్తుకుంటా పోవాలి ఎత్తుకుంటా పోవాలి నాటుకుంటా పోవాలి సాటుకుంటా పోవాలి నేను పోతాన్న కాడికి సచ్చుకుంటా పోవాలి నాకు 30 రూపాయలు టికెట్ ఈ మనసు మంచిగా లేదు బిడ్డ నా ముసలి వేసిపోయిన కాడికి ఏం మాట్లాడతాను రా బై ఏం మాట్లాడతాను రా బై యాడికి పోవాలి టికెట్ తీసుకోమంటే దునియా మీద నేను పేరు అని చెప్పుకుంటాను నీ అక్క రామాయణం కూడా పెడతాను ఏ తల్లి గిసొంటి తిక్క మాట్లాడక ముసలి పోతాను లేచిపోయింది చల్ పైసల్ది యాడికి పోతావు చెప్పు ముంగడ షేకింగ్ ఉన్నది నా ముసలిదాన్ని జాడకపోతాను గాడికి నాకు టికెట్ గదే 30 రూపాయలు టికెట్ చింపు బిడ్డ నా నొరియకు అరే అవులగాని అయ్యేదివా నన్ను అవులగాని చెప్తాను దిమాగ్ లేని ఉండకూడక నా దమ్మ ఖరాబ్ చెప్తాను నీ తల్లి ఊరు పేరు చెప్పాలంటే దేని నీ అక్క పిసగిట లేచిన అదే చల్ యాడికి చెప్పను చెప్పు ముంగడ షేకింగ్ ఉన్నది ఇగో బిడ్డ కోపం రాగానిక బస్సు యాడ దాకా పోతుంది బిడ్డ ఈ బస్సు కూడా పట్నం దాకా పోతుంది ఇంకా పట్నం దాకా టికెట్ కొట్టి బిడ్డ కోపం రాకు అరే గట్ట చెప్పు దిమాగ్ ఖరాబ్ చెప్తాను 60 రూపాయలు ఏ గంట పెద్ద టికెట్ నాకెందుకు బిడ్డ గదే 30 రూపాయలు టికెట్ చింపు బాంచలు కోపం రాకు ఏ నీ అవ్వ నీ తలకే ఉన్నది రా బై చల్ కొద్దిగా నీ సంగతి మళ్ళీ చూస్తా నీ తల్లి దిమాగ్ లేని ఉండకూడదు ప్లేకి బస్ అంతా టికెట్ ఎడికి తీసుకుంటా ఎడికి చెప్పా చెప్పు ముంగడ షేకింగ్ ఉన్నదా సార్ శివుటాడు ఆయన సార్ టికెట్ తీసుకోవా ముంగడ షేకింగ్ ఉన్నది యొక్క పరిశ్రమ చెప్తాను ఏ కాదా నీ యొక్క యాడికి పోతావు చెప్పరా అంటే నీ యొక్క సద్వారం బుధవారం చెప్తానంటే టికెట్ తీసుకుని నీ యొక్క ముంగడ షేకింగ్ ఉన్నది నా పిల్ల మొన్ననైంది దీపావళికి మా అత్తగారింటికి పోతాను సరేనా అదే అబ్బాయి ఎవరికి పోతాను టికెట్ యాడికి చింపాలంటాను నీ అబ్బాయి ఏం దొరికిన రయ్యాలా నా డ్యూటీ పడగా లివనే పెట్టుకోపోతే టికెట్ తీసుకొస్తాను మీ మాంచని కాలు మొత్తాను నాకు తలకాయ వస్తాను ఏం కట్నమో ఏం కాదో 4 బర్రెలు పెట్టిండ్రు 2 జతల చెప్పులు పెట్టిండ్రు లుంగి పెట్టిండ్రు ఓ జాంగ పెట్టిండ్రు దీపావళికి రమ్మనేది మా అత్త మా మామ దినాలకు దోచి పెడతాను అందుకే పోతాను సరేనా నువ్వు పోయేది ఏ ఊరికి అంటే మా అత్త రమ్మన్నది మా మామ దినాలకు పోతానని తల్లి ఏడ దొరికి రయ్యాలా నాకు దొంగలాంటి కొడుకులు అరే టికెట్ యాడికి ఇవ్వమంటారు రా మీ కాలు మొత్తాను పరిచయం చేయకూడదు ముంగడ షేకింగ్ ఉన్నది ముంగడ సీట్లో కూర్చున్నా ఏ అదో ఆ వాడల సీట్లు కాదు సార్ నేను గిన్నె కూర్చుంటా మతకని పడుతుంది అమ్మా మామ నాకు బిచ్చత్తందే అవ్వ నాకు ఇచ్చత్తందే ఎవరు పొరగేసి నీ యొక్క బసంత పైకన పోయి పొరపాటు చేసి నీ తల్లి బసంత ఖరాబ్ చేసి నీ చల్ పొరనవుతా వారే అయ్యో అవే మాటలయ్యో పొరను బస్ కింద వారే అని మారే చూడబట్టివి మంచి వాతున్న పతవా పొరగన్న కన్నా మొక్కనా అనేది సర్కారు బస్సు వెళ్ళినందుకే గంత గరం కత్తను ఈయన సొంతం బస్సులో చేస్తాను నీ మీద దుబ్బ నీ అడమైన దిన రాని మాట్లాడతావు పొరం తీసి అవతల వారేనట ఆడేమన్నా పుసుక్కున పుట్టిందా అరే పూజలు వ్రతాలు చేయంగా చేయంగా సోదర కాడు పుట్టిండు నీ మొలకాడు దెంప ఏం పాడయ్యాల నా మూర్తి మంచిగా అక్క సరికి అనుకులు పడితే తలకన పట్టి ఎవరు నా సీట్ మీద గరం కొట్టుండే ఎవరు తీసిరా గరం కొట్టు అయ్యో నేనే తీసిన కొడక అడిగే నీళ్ళ పెడితే బస్సు సాఫ్ చేసి అంటే వెళ్ళి పెడితే ఇక ఏడు చూసిన ఏం లేకపోయా సీట్ మీద నీ కొడు పట్టి ఉండి ఏం చెప్తావు బిడ్డ మడత పెట్టి బస్సు అంతా సాఫ్ చేసిన ఇక పోనీ బిడ్డ కొడక చూసారు కదండి ఇప్పటిదాకా మన వీడియోని మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. మీకు ఏ టాపిక్ మీద వీడియోలు కావాలనుకుంటున్నారో కూడా మీరు కామెంట్లో చెప్పొచ్చు. అత్తయ్య మీరేమైనా మాట్లాడండి, మన వీడియోస్ చూసిన వాళ్ళ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అవునండి, ఇప్పటిదాకా మీరు మా వీడియోలు చూసి మా షార్ట్ వీడియోలు ఎంతగానో మీరు ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా మీ ముందుకి మంచి మంచి కంటెంట్ మేము తీసుకొస్తాము. మీకు ఏ టాపిక్ మీద కావాలనుకుంటున్నారో అది చెప్పండి. ఇప్పటిదాకా మన వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్.